మొగనపల్లిలో నాన్న ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. మొగనపల్లి ఎక్కడ ఉందంటే పలమనేరు దాటుకున్న తర్వాత బైరెడ్డిపల్లి దగ్గర ఉంది. ఆ ఊరిలో నాయన ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. ఆ ఊరిలో ఎలాగంటే ఎవరి ఇంట్లో అయినా వివాహం జరిగితే అందరూ ఊర్లో ఎంతమంది ఉంటారో అంతమంది ఇళ్లల్లోనూ శుభకార్యం జరిగినట్లుగా సంతోషపడేవాళ్ళు, చాలా సంతోషపడేవాళ్ళు. అందరూ ఇండ్ల ముందర తోరణాలు కట్టుకునేవాళ్ళు, అలికి వాళ్ళ ఇండ్లు శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకునేవాళ్ళు, కొత్త బట్టలు ధరించేవాళ్ళు. ఎందుకంటే పలానా వాళ్ళ ఇంట్లో అబ్బాయికి పెళ్ళి కూతురు సాయంత్రం వస్తుంది. కొన్ని కొన్ని ప్రాంతాలలో పెళ్లి కొడుకు పెళ్లి చేసుకునే సందర్భంలో పెళ్లి కూతురే బయలుదేరి వస్తుంది. ఇప్పుడంటే కళ్యాణ మండపాల్లో చేసేస్తారనుకోండి, అప్పుడు పెళ్లి కూతురు వస్తుంది కదా. లేదంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఊరు వెళ్ళేవాడు. లేదా పెళ్లి కొడుకు ఇంట్లో పెళ్ళి అయితే పెళ్లి కూతురే వచ్చేది. అప్పుడు పెళ్లి కొడుకు బయలుదేరుతాడు. ఎప్పుడు మధ్యాహ్నం అందరూ తినేసి అందరూ బయలుదేరుతారు. లేదంటే పెళ్లి కొడుకు ఇంట్లో పెళ్ళి అయిందనుకోండి, సాయంత్రము పెళ్లి కొడుకు ఊరేగింపుగా ఊరు మొత్తము రౌండ్ వేయాలి. విలేజులు అప్పుడు చాలా అందంగా ఉండేటివి. విలేజులు కూడా బాగా కలిసిమెలిసి ఐకమత్యంగా బాగుండేవాళ్ళు. అప్పుడు ప్రేమానురాగాలు ఎంత అద్భుతంగా ఉండేటివో ఏమిటో. అప్పుడు వాళ్ళు పెళ్లి కొడుకు బయలుదేరాడంటే ఆ పెళ్లి కొడుకు స్టార్టింగ్ బయలుదేరింది మొదలు ప్రతి ఒక్క ఇంట్లోనూ అది ఏ కులమన్నా అవ్వచ్చు, మతంతో పని లేదు. గుడిసె అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు, పెంకిళ్ళు అవ్వచ్చు, వాళ్ళు ఎటువంటి కూలి పనులైనా కూడా చేసుకోవచ్చు. ప్రేమకు అవన్నీ అడ్డు రావు కదా. అది ఎంతో అపురూపం అంటే ఊరల ఐకమత్యము. ప్రతి ఒక్క ఇంట్లోనూ గుడిసె కానీ ఏది కూడా కానీ పెళ్లి కొడుకు తప్పనిసరిగా ఊరేగింపుతో ఆగాలి. వాళ్ళు ప్లేట్లలో బువ్వ పెట్టుకొని రెడీగా ఉంటారు. పప్పు బువ్వ, లేదంటే ఇంకేదైనా కూరగాయలకు సంబంధించిన బువ్వ, ఏదో ఒక బువ్వ, పాలన్నం కానీ పెరుగన్నం కానీ వాళ్ళకి శక్తికి తగినట్టుగా వాళ్ళ ప్లేట్లో బువ్వ పెట్టుకొని రెడీగా ఉంటారు. బ్యాండ్ మేళంతో ఊరేగింపుతో పెళ్లి కొడుకు ఊర్లో మొత్తము రౌండ్ వేస్తాడు. అట్లా రౌండ్ వేసినప్పుడు ప్రతి ఒక్క ఇంటిలోనూ బువ్వ కలుపుతారు. కలిపినప్పుడు తప్పనిసరిగా పెళ్లి కొడుకు అరచేయి సాంచినాడంటే ఒక ముద్ద అతనికి పెడతారు. ప్రతి ఒక్క ఇంటిలోనూ కొద్దిగా బువ్వ తినే ఆచారం అనేది ఆ రోజుల్లో ఉండేది. అలా పెళ్లి కొడుకు బ్యాండు మేళాలతో డప్పులతో ఉండే మేళంతో ఏదైనా కానీ ఊరేగింపుగా ప్రతి ఒక్క ఇంటిలోనూ చిన్న ముద్ద అంతంత ముద్ద తనకు కాసంతైనా అట్లా నోట్లో వేసుకొని ఊరు మొత్తము తిరిగి తిని ఆ తర్వాత పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళేవాడు. ఆ సాయంత్రం పెళ్ళి అవి గ్రాండ్గా జరిగి ప్రతి ఒక్కరూ ఊర్లో దండాలు వేయించేసేవాళ్ళు. పల్లాలో ఇట్లా పెళ్ళి పత్రికలు ఇచ్చేవాళ్ళు. అందరూ తప్పనిసరిగా రావాలి అని. పిలిచిన వాళ్ళు అవ్వచ్చు, పిలవకుండా ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ మన బిడ్డ లేదో మన అబ్బాయే కదా అని ఒక ప్రేమతోటి పిలిచారు, పిలవలేదు అని ఒక ఇదిగా ఆలోచనలు చేయకుండా వెళ్ళి పెళ్లి కొడుకును ఆశీర్వదించేవాళ్ళు. ఎంత అద్భుతంగా ఉండేదంటే ఆ రోజుల్లో సంతోషాలు. ఎవరికైనా కష్టం వచ్చినా అందరూ వెళ్ళి ఆదుకునేవాళ్ళు, సంతోషం ఉండినా అందరూ పంచుకునేవాళ్ళు. అదేలాగా ఆ ఊరిలో ప్రెసిడెంట్ ఉండేవాడు. ప్రెసిడెంట్ గంగిరెడ్డి ఆయన పేరు. ఆయన గుడిలో ధర్మకర్తగా ఉండి ఆ ఊరికి ప్రెసిడెంట్గా ఉండి గుడిలో దేవుడికి సంబంధించిన రాముడి గుడికి సంబంధించిన పనులన్నీ చేపించేవాడు ఆయన. అప్పుడు ఉత్సవాలు జరుగుతాయి, శ్రీరామనవమి అప్పుడు ఉత్సవాలు జరుగుతాయి. అప్పుడు ఆ ప్రభలు అంటే వాహనాలు అంటే ఇవి. ఒకరోజు ఏనుగు మీద ఊరేగింపు, ఒకరోజు సూర్యదేవుడి మీద ఊరేగింపు, అట్లా వాటిని ప్రభలు అనేసి అంటారు. ఒక్కొక్క రోజు గుర్రం మీద అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని మీద ఊరేగింపు జరిపేవాళ్ళు. తర్వాత పుష్ప పల్లకిని కూడా జరిపేవాళ్ళు. పూలతోటి అలంకరణ చేసి పల్లకిని దాని మీద భగవంతుని పెట్టి అవి ఊరేగింపు
శిలలోనే ఉంటాయి స్పెషల్గా. మామూలుగా మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఒక్క గుళ్ళోనో పక్కనో లేదు మనం మామూలుగా చూసే దేవుడికి పక్క సైడ్నో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. అవి ఊరేగింపు శిలలో అనేసి అంటారు. వాటిని ఊరేగింపుగా తీసుకొని బాగా ఊరేగింపు చేసేవాళ్ళు. అప్పుడు ఏమిటంటే నన్ను పుష్పపల్లకి సేవ అది ఊరేగింపులు చేసేవాళ్ళు. దేవుడు తేరు తిరిగేవాడు. ఆ తేరు అంటే చాలా బాగుంటుంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ తేరు ఊరేగింపు అనేది చేస్తారు. ఆ ఊరేగింపు చేసినప్పుడు ఆ దేవుడు ఆ తేరు మీద నన్ను కొంతసేపు కూర్చొని పెట్టేవాళ్ళు. ఆ తేరు ఊరేగింపుగా వెళుతుంటే మనము అటో ఇటో కింద తిరిగేవాళ్ళం. అటుపక్క ఇటుపక్క తిరిగితే చదువు బాగా వస్తుందని, మంచి ఆరోగ్యంగా ఉంటామని మన పెద్దవాళ్ళు మనల్ని అటుపక్క ఇటుపక్క తిప్పించేవాళ్ళు. దేవుడు వచ్చినప్పుడు బిందుతో నీళ్లు అటుపక్క ఇటుపక్క పోసేవాళ్ళు. టెంకాయ కర్పూరము పూలు దేవుడికి హారతి ఇచ్చేవాళ్ళు. ఎంత బాగా ఊరేగింపుగా వచ్చేదంటే ఇప్పుడు కూడా మన మంగళగిరిలో కూడా మంచి పెద్ద తేరు ఉండదు. బాగా దేవుడు ఊరేగింపులు జరుగుతుంది. 2 years ముందు కూడా ఇద్దరు చనిపోయారు. ఆ తేరు ఊరేగింపు కూడా రథం ఊరేగింపు అప్పుడు కూడా కొంతమంది అజాగ్రత్తగా ఉండడం వల్ల కూడా ప్రమాదాలకు గురవుతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. జనాలు ఎక్కువ ఉంటారు. అప్పుడు చాలా బాగుంటుంది. భగవంతుడే దిగి వచ్చాడా అనిపిస్తుంది. వాళ్ళు ఆ తాళ్ళతో లాగి బాగా ఆ మాడ వీధులు అన్నట్టుగా కొండపైన తిరుమల కొండ మీద అట్లా ఏ వీధులు గుండా పోవాలన్నా ఆ వీధుల గుండా వెళ్ళి ఆ టెంపుల్ను చుట్టుకొని భగవంతుని ఊరేగింపు చేసుకొని దేవుడి దగ్గరికి వస్తారు. అట్లా విలేజెస్లో కూడా చాలా గ్రాండ్గా చేసేది. ప్రేమానురాగాలు బాగుండేది. పండగలు అలా వచ్చినాయి అనుకోండి, తప్పనిసరిగా వినాయకుడు పండగ అవ్వచ్చు, తర్వాత సంక్రాంతి పండగ అవ్వచ్చు, ఏ పండగన్నా కానీ ఉగాది అవ్వచ్చు, ఆ రోజు తప్పనిసరిగా నాన్నను బోవకు పిలిచేవాళ్ళు. నేను చిన్న పాపని నాన్నతో కలిసి బోవకు వెళ్ళేదాన్ని. బాగా ఆ ఊర్లో ప్రెసిడెంట్ రెడ్డి కారణము అట్లా వాళ్ళు బో పెట్టేవాళ్ళు. తప్పనిసరిగా సాయంత్రం వెళ్ళి బో తినేసి వచ్చేవాళ్ళము. ఎంత సంతోషమో ఎంత ఆనందమో. ఆ రోజులు ఇంక వస్తాయా ఇంకా రావా, ఒకవేళ అదే ప్రేమలు పంచేవాళ్ళే ఉండొచ్చు కానీ అందరూ చాలా వరకు ప్రేమగల వాళ్ళే ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా చాలామంది ప్రేమగల వాళ్ళు ఉంటారు, ఏదో తక్కువ మందే ఉంటారు కొంచెం మనలో మనసు బాధ పెట్టేవాళ్ళు. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఎక్కువ ప్రేమను చూసిండేవాళ్ళు, ఎక్కువ ఆప్యాయత పంచేవాళ్ళనే మనం తలుచుకొని చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు కూడా మన మనసులో మంచి ఆలోచనలు పెట్టుకోవాలి. బాధ అనేది ఏదైనా బాధ ఉన్నా కూడా అది తోసిపడేయాలి. అవన్నీ భగవంతుడు చూసుకుంటాడు అనుకోవాలా. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉందామో. యూట్యూబ్ ద్వారా మనము ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఎంతో సంతోషంగానే ఉండొచ్చు. మనం ఏం చెప్పినా కూడా యూట్యూబ్ అయితే మన మాటలన్నీ స్వీకరిస్తుంది. కాబట్టి మనకు చెప్పుకోవడానికి యూట్యూబ్ అనేది భగవంతుడు మనకు సృష్టించినాడు.